సర్వశక్తిమంతుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు నీ బలం ఎవరు? నీ బలం ఏంటి? నీ బలం ఎక్కడుంది? అసలు నీ బలం ఎవరు? ఈరోజు మనిషి జీవితంలో మనం చూస్తే మనిషి యొక్క బలం ఎవరు, మనిషి యొక్క బలం ఏంటి అని ఆలోచన చేస్తే మనిషికి ఉన్నటువంటి, ఒకవేళ మనిషికి ఆ జీవితంలో బాగా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉందనుకోండి, లక్షల్లో, కొంతమంది కోట్లలో ఉండొచ్చు. వారి బలం ఏంటంటే వారి బ్యాంక్ బ్యాలెన్స్ వారి బలం అవ్వచ్చు. కొంతమందికి వారు కట్టుకున్న ఇల్లే వారి బలం అవ్వచ్చు. కొంతమంది వారు కొన్నటువంటి పొలమే వారి బలం కావచ్చు. కొంతమంది వారు చేసి ఉద్యోగమే వారి బలం అవ్వచ్చు. కొంతమంది వారు చేస్తున్న వ్యాపారమే, బిజినెస్సే వారి బలం అవ్వచ్చు. ఇలా మనిషికి ఒక్కోళ్ళకి వారికి ఉన్న దాన్ని బట్టి అదే వారి బలంగా వారు చేసుకుంటూ ఉంటారు. అదే వారు కొంతమంది మాట్లాడుతుంటారు, నా బలం ఏంటో తెలుసా, నా కొడుకే నా బలం. నా బలం ఎవరో తెలుసా, నా కూతురే నా బలం. నా బలం ఎవరో తెలుసా, నా తండ్రి నా బలం. నా బలం ఎవరో తెలుసా, మా బాబాయే నా బలం. నా బలం ఎవరు, పలానా వాళ్ళే నా బలం, వాళ్ళని బట్టే నేను ఎంత ఇలా ఉన్నా అని చాలామంది మనుషులు నీ బలం ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరు ఒకళ్ళు చెబుతారు. కానీ ఇక్కడ దావీదు అంటాడు, నా బలం యెహోవా. యెహోవా నా బలమా అన్నాడు. దావీదు ఎవరిని తన బలంగా చెప్పుకోలేదు. పలానా వారు నా బలం అని ఎప్పుడు చెప్పుకోలేదు. దావీదుకి బోళంత ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనగణతులు ఉన్నాయి, బంగారం ఉంది, వైడూర్యాలు ఉన్నాయి, వజ్రములు ఉన్నాయి, అన్నీ కూడా దావీదు కలిగినాడు. కానీ ఏది నా బలం అని దావీదు చెప్పలే. దావీదు అంటున్నాడు, యెహోవా దేవుడే నా బలం అని దావీదు చెప్పగలిగాడు. ఎందుకంటే ఈరోజు ఈ లోకంలో ఎవరిని, ఏ మనిషిని కానీ, ఏ వస్తువుని కానీ, ఎటువంటి డబ్బును కానీ, ఏ పరిస్థితులు, హోదాలు కానీ, ఏ పేరును కానీ, ఏ ప్రఖ్యాతులు కానీ, అవి నీ బలం కాదు, అవి నీ బలహీనతలు అన్ను గుర్తించాలి. కానీ మనిషి అనుకుంటున్నాడు అవి నా బలమని. కానే కాదు, అవన్నీ కూడా నీ బలహీనతలు, అవి బలము కాదు. నీ బలం ఏంటో తెలుసా, దేవుడే నీ బలం. వాళ్ళే నీవు అనుకునేవన్నీ అవి నీ బలహీనతలే, కానీ బలములు కాలేవు. అందుకని నువ్వు ఇప్పుడు బలహీనుడు అయిపోతావు. ఆ విషయంలో నువ్వు బలహీనం అవుతావు, అవి నిన్ను బలపరచలేవు. కానీ దేవుడినే నీవు బలముగా చేసుకుంటే నీ అన్ని విషయాల్లో కూడా ఆయన నీకు జయం ఇస్తాడు, విజయం ఇవ్వగలుగుతాడు. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా గొల్యాతు లాంటి వాడినే జయించాడంటే దావీదు బలం కాదు, అది దేవుని బలం. దావీదు యొక్క బలం దేవుడే అనేది మనం గుర్తించాలి. దావీదు జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. తను ఏ యుద్ధానికి వెళ్ళినా ఓడిపోయి వచ్చిన దాఖలు తన జీవితంలో లేవు. వెళ్ళిన ప్రతి యుద్ధం యెహోవా కొరకే దావీదు యుద్ధములు చేస్తును అని వ్రాయబడింది. దావీదు చేసిన ప్రతి యుద్ధంలో విజయము దావీదే, ఓటమి ఎక్కడ దావీదుకి లేదు. కారణం యెహోవా నా బలం అని చెప్పాడు కనుక తన జీవితంలో దేవుణ్ణి తన బలముగా ఆధారం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఎందుకు బలహీనుడు అవుతున్నావో తెలుసా, ఎందుకు బలహీనుడు అవుతున్నావో తెలుసా, నీ బలం వేరేది అవుతుంది కనుక నువ్వు బలహీనుడు కాకుండా ఉండాలంటే, బలవంతుడిగా ఉండాలంటే దేవుణ్ణే నీ బలముగా ఆధారం చేసుకుని మనం బ్రతకాలి. అందుకే దావీదు చెప్పిన మాట మనందరము కూడా చెప్పగలిగేలా ఉండాలి, దేవుడే నా బలం అని. నా బలమంతా దేవుడే, నాకు జయం ఇచ్చేది దేవుడే అని చెప్పగలిగే స్థితి ఈరోజు మనందరికీ కూడా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మనుషులు వాళ్ళ జీవితంలో ఏవేవో వారి బలం అనుకుంటూ జీవిస్తూ ఉన్నారు, కానీ అవి వారి బలహీనతలు. నిజంగా మా జీవితాల్లో నీవే మా బలమై ఉండాలి. అప్పుడే మేము ఎక్కడున్నా మాకు విజయం నువ్వు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు కనుక ప్రభువా, మా జీవితాల్లో అనుదినము నీవే మా బలముగా ఉండి అనేక పరిస్థితుల్లో కూడా మాకు జయ జీవితాన్ని దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.